హలో హాయ్ వెల్కమ్ టు టెక్ స్టూడియో తెలుగు. ఈరోజు మనం గూగుల్ షీట్స్లోని మరికొన్ని ముఖ్యమైన ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం. అవేంటంటే రెగెక్స్ ఎక్స్ట్రాక్ట్, గూగుల్ ట్రాన్స్లేట్, అప్పర్, లోయర్, ప్రాపర్. సో వీటి గురించి తెలుసుకుందాం. ముందుగా మనం గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి 9 డాట్స్ మీద క్లిక్ చేసి డ్రైవ్ని క్లిక్ చేసినట్టయితే మనకు డ్రైవ్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనం గూగుల్ షీట్ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనకు ఫస్ట్ రెగెక్స్ ఎక్స్ట్రాక్ట్. సో ఇప్పుడు మనం రెగెక్స్ ఎక్స్ట్రాక్ట్ అనే ఫార్ములా తోటి టెక్స్ట్ని ఏ రకంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. సో రెగెక్స్ ఎక్స్ట్రాక్ట్ సెల్ని సెలెక్ట్ చేసుకొని అందులో మనకు ఏ టెక్స్ట్ అనేది ఎక్స్ట్రాక్ట్ కావాలి అనేది మనం ఇక్కడ టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే మనకు ఆ టెక్స్ట్ అనేది ఎక్స్ట్రాక్ట్ కావటం జరుగుతుంది. సో దాన్ని కిందికి డ్రాగ్ చేసినట్టయితే ఆ టెక్స్ట్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో ఆ సెల్స్లో రిఫ్లెక్ట్ కావటం అనేది జరుగుతుంది. సో అలాగే జీమెయిల్ కాకుండా .com అని టైప్ చేసినట్టయితే మనకు .com అనేది ఎక్స్ట్రాక్ట్ కావడం అనేది జరుగుతుంది. సో అలా టెక్స్ట్లో ఆ రకంగా మనకు రావడం జరుగుతుంది. సో తర్వాత నెంబర్స్లో కూడా సేమ్ ఈక్వల్ టు రెగెక్స్ ఎక్స్ట్రాక్ట్ అని టైప్ చేసి ఈ సెల్స్లో ఉన్నటువంటి ఒక నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకు ఆ టెక్స్ట్ అనేది ఆ నెంబర్ అనేది ఎక్స్ట్రాక్ట్ కావడం జరుగుతుంది. సో ఆ ప్లేస్లో వేరే ఏ నెంబర్ చేసినా కానీ 876 నేను కిందికి డ్రాగ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకు ఇక్కడ 876 అనేది ఎక్స్ట్రాక్ట్ కావడం జరిగింది. సో ఓకే, ఈ రకంగా మనం రెగెక్స్ ఎక్స్ట్రాక్ట్ అనే ఫార్ములాని యూజ్ చేసి టెక్స్ట్ని కానీ నెంబర్స్ని కానీ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. తర్వాత గూగుల్ ట్రాన్స్లేట్. సో ఇక్కడ మనకు ఆల్ లాంగ్వేజెస్ ఇక్కడ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ కోడ్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా తెలుగులోకి, అంటే వాటి యొక్క లాంగ్వేజ్ ఏ రకంగా ఉంటుంది ఇదంతా కూడా ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇది లాంగ్వేజ్ కోడ్. సో ఈ రకంగా ఇప్పుడు మనం గూగుల్ ట్రాన్స్లేట్ అనే ఫార్ములాని వాడి ఈ సెల్స్లో ఉన్నటువంటి టెక్స్ట్ ఇంగ్లీషులో ఉంది, నాకు ఇప్పుడు ఈ లాంగ్వేజ్ కావాలి అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకు ఆ యొక్క లాంగ్వేజ్లో రావడం అనేది జరుగుతుంది. సో దాని కిందికి డ్రాగ్ చేసినట్టయితే ఈ రకంగా అన్ని లాంగ్వేజ్లలో రావడం జరుగుతుంది. తెలుగు అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఈ రకంగా మనం లాంగ్వేజెస్ని గూగుల్ ట్రాన్స్లేట్ అనే ఫార్ములాని వాడి మనం ఇక్కడ లాంగ్వేజెస్ మనకి ఇష్టం వచ్చినటువంటి లాంగ్వేజెస్లో మనం టెక్స్ట్ని మార్చుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో తర్వాత అప్పర్ ఈక్వల్ టు అప్పర్ అండ్ ఫార్ములాని యూజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ కూడా మొత్తం క్యాపిటల్ లెటర్స్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మొత్తం కూడా మనకు అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ ఈ రకంగా రావడం అనేది జరుగుతుంది. సో అప్పర్ తర్వాత లోయర్ ఈక్వల్ టు లోయర్ అనే ఫార్ములాని వాడి ఇక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ లెటర్స్ అన్నిటిని కూడా మనం లోయర్ లెటర్స్లోకి మార్చడం అనేది లోయర్ ఫార్ములాని యూజ్ చేసి లోయర్ లెటర్లోకి మార్చుకోవచ్చు. సో తర్వాత ప్రాపర్ అనే ఫార్ములాస్ను వాడి మనం దీన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ చేసినట్టయితే మనకు ఫస్ట్ లెటర్ క్యాపిటల్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకు ఇక్కడ చూడండి చైనీస్, ఈ రకంగా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా మనం అప్పర్, లోయర్, ప్రాపర్
ఈ 3 ఫార్ములాస్ను వాడి టెక్స్ట్ని ఈ రకంగా మనం కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.